హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? అలాగే అన్ని వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో మర్చిపోదు, ఓకేనా? లాస్ట్ వీడియోలో శ్రీవారి పాదాలు వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, ఆ స్టోరీ నేను చెప్పట్లేదు, ఎవరైనా చెప్పండి కామెంట్ చేయండి అంటే ఎవరు కూడా చెప్పలేదు. శ్రీవారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ తన పాదాన్ని మోపిన ప్రదేశం శ్రీవారి పాదాలు. ఈ రోజు తిరుమల తిరుపతి కొండపైన ఉన్న ఇంకో అద్భుతాలలో ఒకటి శిలాతోరణం గురించి చెప్పుకుందాం. ప్రతి భక్తుడు సందర్శించే ప్రదేశం ఇది. ఈ మధ్య కాలంలో ఎవరైతే తిరుమల తిరుపతి వెళ్తున్నారో, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారు తప్పకుండా శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఇవన్నీ చూసి వస్తున్నారు. సో ఈ బ్యూటిఫుల్ గార్డెన్ గురించి ఈ రోజు కొంచెం తెలుసుకుందాం. మేమైతే తిరుమల వెళ్ళినప్పుడే స్వామివారిని దర్శించుకున్నాక వెంటనే నెక్స్ట్ డే ఇవన్నీ చూసి వచ్చాము. కొంచెం వీడియోస్ అనేవి పోస్టింగ్ లేట్‌గా అవుతుంది ఎడిటింగ్ వల్ల. ఇంకా మిగతా ప్లేసెస్ కూడా తొందరలోనే అప్‌లోడ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్, ఓకేనా? ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ అండ్ విశిష్టత ఏంటంటే, శిలాతోరణం అనేది స్వామివారు వైకుంఠం నుండి ఈ భూమి పైన అడుగుపెట్టేటప్పుడు మొదటి అడుగు శ్రీవారి పాదాలు ఉన్న చోట తన కాలుని మోపి, ఆ తర్వాత ఈ శిలాతోరణంలో రెండో అడుగుని, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న గర్భగుడిలో తన యొక్క మూడో అడుగుని వేశారని పురాణాలు చెప్తున్నారు. చాలా పురాతనమైన ప్లేసు. కొన్ని లక్షల క్రితం ఈ ప్లేస్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళే రూట్ కూడా చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఎటు చూసినా పచ్చని వాతావరణం. బావుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకో కథనం ప్రకారం ఏంటంటే, శ్రీవారి పాదాల దగ్గర దిగినటువంటి శ్రీవారు ఇక్కడికి వచ్చి తనకు ఒక పుట్టని ఆవాసంగా చేసుకొని పడుకున్నాడని, ఆ పుట్టే ఈ శిలాతోరణం అని చరిత్రలో ఉంది. అలాగే ఈ శిలాతోరణం కొన్ని లక్షల సంవత్సరాల కిందటే ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇలాంటి అరుదైన ఓల్డ్ శిలాతోరణాలు ప్రపంచంలో 3 ఉన్నాయట. మొదటిదేమో అమెరికాలో, అలాగే రెండవది ఆస్ట్రేలియాలో ఉందట. మూడవది వచ్చేసి మన పరమ పవిత్రమైన మన తిరుమల కొండల్లో ఉంది ఈ శిలాతోరణం. ఇంకోటి అనేక మంది చేసే వాదన ఏంటంటే, ఈ శిలాతోరణం ఒక స్టార్ గేట్ అని. స్టార్ గేట్ అంటే ఒక ద్వారం నుండి ఇంకో ద్వారంలోకి వెళ్ళే రూటు, లేదా ఒక గ్రహం నుండి ఇంకో గ్రహంలోకి వెళ్ళే ద్వారాన్ని స్టార్ గేట్ అంటారు. ఇక్కడ చూడండి కొండల మధ్యల నుండి వాటర్ వస్తున్నాయి. అసలు లోపలికి వెళ్ళేంత వరకు తెలీదు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందని. చాలా సేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసాం. ఆ వాటర్ ఇక్కడ నుండి వస్తున్నాయి అనేది అయితే అర్థం కాలే. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక్కడ నుండి చక్రతీర్థం స్టార్ట్. సో శిలాతోరణంలోనే చక్రతీర్థం అని ఇంకొక ప్లేసు. ఇక్కడ చూడండి రూట్ కూడా చాలా చిన్నగా ఉంది. అలాగే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క శిల పైన, చిన్న శిల పైన ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు, అంటే ఇంకా పెద్ద శిలలు నిర్మించారు. అవసలు ఎలా ఆగాయో ఏంటో విచిత్రంగా ఉంది చూడండి. ఇంకో విషయం ఏంటంటే, శాస్త్రవేత్తలు ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ పైన, పురాతనమైన ప్లేసెస్ పైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా వాళ్ళకి అంతు చిక్కని విషయాలు మిస్టరీ లాగా మిగిలిపోయాయట. మనం ఈ రాళ్ళని, ఈ శిలలని ఎక్కువ దగ్గరగా అబ్జర్వ్ చేసి, జూమ్ చేసి చూస్తే ఒక్కొక్క శిలపై ఒక్కొక్క దేవత రూపంలాగా కూడా కనిపిస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఈ వీడియోలో చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు నేను ఎవ్రీథింగ్ అనేది పోస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి. అదేంటో మేము ఎక్కడికి వెళ్ళినా వర్షమే. ప్రతి ఒక్క ప్లేసు వర్షంలోనే దర్శించుకున్నాము.
మా అక్క కొడుకు ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఈ వర్షం ఏందో, వీళ్ళ తిరగడం ఏందో, ఈ మధ్యలో ఫోటో షూట్‌లు ఏంటో అన్నట్టు. ఎటొచ్చినవే చెప్పు నాన్న, ఊకే వర్షం పడుతుంది కదా. ఇక్కడ నుండి చూడండి బ్యూటిఫుల్ గార్డెన్‌లో అన్నీ ఉడతలు, నెమలి, సీమాకోళ్ళు అంటారు కదా అవి. అలాగే బయటకొచ్చాక సూపర్బ్‌గా ఉంది గార్డెను. చాలా ఫోటో షూట్ చేసుకోవచ్చు. ఈ శిలలు వాటిని అలాగే అబ్జర్వ్ చేస్తూ కూర్చోవాలనిపించింది. నెక్స్ట్ ముందుకు వెళ్తే కొన్ని స్నేక్స్ అవన్నీ చెక్కిచ్చారు డైరెక్ట్‌గా శిలల పైన. అలాగే తొండలు ఇంకేవేవో ఉన్నాయి. అన్నీ నేను చూపిస్తాను. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.